తెలుగు సినిమా అనే మాటకి పర్యాయ పదాలుగా కొన్ని సినిమాలు నిలుస్తాయి. మాయాబజార్ కానీ, దేవదాస్ కానీ, మిస్సమ్మ లాంటి సినిమాలు. అలాగే 80వ దశకంలో వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువైపోతూ ఉండి, అలాంటి సందర్భంలో మన మూలాలని గుర్తు చేస్తూ విశ్వనాథ్ గారు మనకు అందించినటువంటి ఒక అద్భుతమైన కళాఖండం శంకరాభరణం. మీరు శంకరాభరణం సినిమాలో ఒక ముఖ్య భూమిక పోషించారనడంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదు. సో ఈ శంకరాభరణం అనగానే అది చూస్తున్నప్పుడు కానీ, మొట్టమొదటిసారి చూసినప్పుడు కానీ మీకు కలిగే ఒక అనుభూతి ఏంటి సార్? ప్రతి కళాకారుడికి ఒక మైలురాయి. ఇక్కడి నుంచి ఒక 3-4 రోడ్ల కూడల దగ్గరికి వచ్చాక ఆ మైలురాయి దగ్గర నుంచి ఎటు వెళ్ళినా ఒకటే అనుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇటే వెళ్ళాలని ఒక దిశానిర్దేశనం చేసేటటువంటి సినిమా నాకు శంకరాభరణం. కారణం ఏమిటంటే, శంకరాభరణం కథ మొట్టమొదటిసారిగా మా నాన్నగారికి చెప్పారు మా అన్నయ్య. ఆయన అప్పుడు పూర్తిగా కథ స్పృహలో ఉంది, కానీ దానికి ఆకారం ఇంకా లేదు. కానీ ఆయన చెప్పిన తీరు విని చాలా అద్భుతమైన సినిమా అవుతుందిరా అని మా నాన్నగారు ఆశీర్వదిస్తే, అది మొన్న కూడా ఒక సభలో ఆయన అన్నారు, బహుశా ఆ ఆశీర్వాద బలమేనేమో అది ఇంకా ముందుకు వెళ్ళడానికి కారణమైంది. అది ఆయన పెద్దల పట్ల ఆయనకున్న గౌరవం. శంకరాభరణం ఏదో జాతిని ఉద్ధరిద్దామని కానీ, లేకపోతే సమాజానికి పెద్ద సేవ చేద్దామని కానీ తీసిన సినిమా కాదు విశ్వనాథ్ గారు ఏ సినిమా తీసినా కూడా దాంట్లో ఒక దీక్ష, ముందు ఒక నమ్మకంతో తీస్తారు ఆయన. నాకు బాగా నచ్చేది ఏంటంటే, ఆయనతో చాలామంది ఒక సినిమా కనుక సక్సెస్ అయిందంటే ఇంకా చెప్పడానికి వీలు లేనంత ఎత్తుల్లో ఉండిపోతారు, అసలు వాళ్ళ నడవడికే మారిపోతుంది. అలాగే సినిమా అనుకున్న స్థాయిలో కనుక విజయం లభించకపోతే దానికి చాలా దిగాలు పడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఈయన రెండిటికీ అతీతుడు. సినిమా చిత్తశుద్ధితో చేయడం అనేటటువంటిది ఆయన ఒక క్రతువు, అది ఒక కర్తవ్యంగా ఆలోచిస్తాడు. ఇది నాకు దేవుడు ఇచ్చినటువంటి ఒక వృత్తి, దీన్ని నేను చిత్త సంకల్పంతో చేయాలి. ఎవరైనా నిర్మాత కూడా నా దగ్గర డబ్బులున్న పెద్ద నిర్మాత కానివ్వండి, చిన్న నిర్మాత కానివ్వండి, మాకు సినిమా తీయాలి అంటే, ఒక్క నిమిషం వినండి, నేను మిగతా వ్యాపార ధోరణిలో సినిమాలు తీస్తున్నటువంటి లేక విజయ పరంపరలను కొనసాగిస్తున్నటువంటి దర్శకుల కోవకు సంబంధించిన వాడిని కాదు. నేను అనుకున్న కథనే సినిమాగా తీస్తా. ఒకవేళ మీరు ఏదైనా ఒక కథ అనుకుని వస్తే అది బాగుంటే నేను ఒప్పుకుంటా, లేకపోతే నాకు నచ్చితేనే సినిమా తీస్తా. నాకు నచ్చిన నటీనటులే ఉంటారు, నాకు నచ్చిన సాంకేతిక నిపుణులే పనిచేస్తారు. ఇవన్నీ నేను తప్పకుండా చిత్తశుద్ధితో పనిచేస్తాను. ఇవన్నీ చేశాక కూడా ఈ సినిమాకి అవార్డు వస్తుందో డబ్బులు వస్తుందో అని నేను చెప్పలేను. వీటన్నిటికీ మీరు తయారుగా ఉంటే సినిమా తీసుకోండి అని చెప్తారు. అలా కావాలనుకున్న వాళ్ళు ఆయన దగ్గరికి వస్తారు, సినిమా తీస్తారు. మిగతా సినిమాలకు ఎంత శ్రమపడ్డాడు, ఈ సినిమాకు ఆయన అంతే శ్రమపడ్డాడు. చిత్రా విశ్వేశ్వర అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భరతనాట్య నర్తకీమణి శంకరాభరణం విజయోత్సవాలు చేస్తున్న సందర్భంలో చెన్నైలో ఆవిడ అన్నటువంటి ఒక మాట, శంకరాభరణం ఈజ్ ఎ హ్యాపెనింగ్ అన్నారు ఆవిడ. ఇట్ జస్ట్ హ్యాపెన్స్. కొన్నిటిని మనం జరిగిపోతాయి. ఆ జరగడానికి మనం దానికి వెనకాతలు ఒక ప్రణాళిక, ఒక స్క్రీన్ ప్లే, అవన్నీ ఏముండదు, కొన్ని జరుగుతాయి. సో శంకరాభరణం మొదలెట్టినప్పటి నుంచి చివరి దాకా కూడా దానికి అన్ని హంగులు ఎలా అమరాలో దేవుడు అలా అమర్చాడని విశ్వం గారి అభిప్రాయం. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళకి ఏదో విధంగా అది అమరింది అని ఒక నమ్మకం. ఏదైతే ఏంటి, ఒక సినిమాకి ఏమేమి హంగులు ఎలా అమరాలో అలా అమరినటువంటి సినిమా శంకరాభరణం. సో ఈ కథ మా నాన్నగారికి చెప్పిన తర్వాత ఒకసారి ఆయన దగ్గరికి వచ్చి, బాబాయ్ వీడు నా సినిమాకి పాడాలి. నీ సినిమాకి పాడనంటున్నాడు అట్రా వాడు అన్నాడు. అలా కాదు, వాడు రోజుకు 5-6 పాటలు పాడుతున్నాడు. ఈ సినిమాకి నాకు వాడు వాయిస్ ఫ్రెష్గా ఉన్నప్పుడే కావాలి. ఏ రోజైనా సరే వాడు కాల్ షీట్ ఇచ్చినప్పుడు మొట్టమొదటి పాట నాకు పాడి వెళ్ళాలని చెప్పండి అని. ఎన్నో చెప్తే వినడా అని. అలా కాదు, వాడు ప్రొఫెషనల్ అయ్యాడు, వాడికి ఎన్నో నిబద్ధతలు బంధాలు ఉంటాయి. వాటినన్నిటిని కూడా కట్ చేసుకొని నాకు మొట్టమొదటి పాట పాడితే బాగుంటుంది అని. వినకపోతే చెంప మీద పగలగొట్టు అన్నారు ఆయన. చెంప పగలగొట్టు వాడికి వినకపోతే, ఇట్లాంటి అవకాశం వాడికి వస్తుందని. ఇది నా దగ్గరికి రావడానికి ముందర జరిగింది. తర్వాత కథ మా అన్నయ్య నాతో చెప్పినప్పుడు ఫస్ట్ నేను అన్నది ఏంటంటే, దయచేసి నేను పాడలేను ఈ సినిమాకి అన్నారు. ఎందుకంటే
పాత్ర ఒక సంప్రదాయ సంగీతానికి సారూప్యమైనటువంటి పాత్ర. ఇంటి పేరే ఒక రాగాన్ని పెట్టుకున్న పాత్ర. ఆ పాత్ర మీద జీవితం, ఆ పాత్ర జీవితం మీద సినిమా నడుస్తుంది. ఆ పాత్ర పాడే పాటలు నేను పాడుతూ, రేపు బాగా పాడాడు బాలసుబ్రహ్మణ్యం, కానీ దాంట్లో ఉండవలసినటువంటి పద్ధతిలో లేదు. శంకరాభరణం శంకర శాస్త్రి ఏంటి, మరి బాలసుబ్రహ్మణ్యం పాడడం ఏంటి అని ఆ ఒక్క కారణం సినిమా విఫలం అవడానికి గల కారణం అయితే నేను ఇదే అన్నాను. పాండ్య బజార్లో దిరిసిన చెట్టు ఊరేసుకొని చచ్చిపోవాలి నేను. అంత మంచి సినిమా బాగా పోకపోవడానికి కారణం బాలసుబ్రహ్మణ్యం గాయకుడైతే అని. చాలా ప్రోద్బలం పెట్టారు, అన్నీ చేశారు. ఏదో మొత్తానికి జరిగింది. ఆఖరికి జరిగి భయంగానే మొదలెట్టాను. పుగళేంద్ర గారు పాడిన పాటలన్నీ ఆయన పాడి కంపోజిషన్లో రిహార్సల్స్లో పాడిన టేప్ చేసుకొని, ఒక్కొక్క పల్లవి ఏదైనా కష్టంగా ఉంటుందంటే దాన్ని లూపులాగా క్యాసెట్లో చేసుకొని, పొద్దున్న లేచి బంధువులు ఎక్కడికి వేరే రికార్డింగ్ వెళ్తున్నప్పుడు కూడా కారులో వింటూనే ఉండడం. అంటే ఏదో స్వరం రాసుకొని, నాకు స్వరం రాయడం ఎలాగూ రాదు, పాట గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకుంటూ మననం చేసుకుంటూ రికార్డింగ్ థియేటర్లో మైక్ ముందుకు వెళ్ళి పాడడం కాదు. ఇట్ షుడ్ బి హియర్ రిజిస్టర్డ్. 1, 2, 3 అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్యూస్ మాత్రం రాసుకొని మనం పాడేయగలగాలి. పేపర్ ఉన్నా లేకపోయినా పాడేయగలిగే స్థితికి జీర్ణం కావాలి పాట అని. అలా జీర్ణం చేసుకొని పాడినటువంటి పాట. బట్ అదే ఆ శాస్త్రీయ సంగీత బాణీలో అలాగే కట్టు అలాగే మెయింటైన్ అయింది కదా సార్. అంటే ఇప్పుడు మనకు మామూలుగా సంప్రదాయ సంగీత విద్వాంసులు అనేది ఏమిటి అంటే, నాకు తెలియని విషయం ఇది, ఎందుకో భాషకి అక్షరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. గమక ప్రధానమైనదే మన కర్ణాటక సంప్రదాయ సంగీతం అంటారన్నమాట. ఏదైనా ఒక కీర్తి శాంతము లేక సౌఖ్యము లేదు తామసనడయన ప్రభు. చాలా గొప్ప సంగీతం, బాగానే ఉంది. శాంతం లేక సౌఖ్యము లేదు అన్నది ముందు భావం కావాలి. ఇది నేను ఎవరిని విమర్శ చేయడం కాదండి, ఇది ఒక బాణీ అలవాటైంది, అందరూ అలాగే పాడుతున్నారు. అందరూ కాదు, ఇప్పుడు బాలమురళి వారు ఇలా పాడరు. బాలమురళి వారు అక్షరానికి విలువ ఇచ్చి భావస్ఫూరకంగా పాడతారు ఆయన. అది అది సంప్రదాయం అని అనుకుంటే అది నాకు రాదు కాబట్టి వదిలేద్దాం. నా అభిప్రాయం అడిగితే బాలమురళి గారు చాలా చక్కగా అంటారు, ఎవరికి తెలిసిన ఆయన సంప్రదాయం, త్యాగయ్య వారు పాడింది ఎవరన్నా విన్నారా, పుస్తకాల్లో వచ్చి చూస్తున్నాం, ఆ స్వరం ఆ వ్యవహారం పాడతాం. అదే స్వరాన్ని చక్కగా గుంభనగా మనం దాని వెస్టర్న్ మ్యూజిక్లా కాకుండా గమక ప్రధానంగా పాడొచ్చు, కానీ అక్షరాలు అర్థం కాకుండా పాడకూడదు, భావం లేకుండా పాడకూడదు. త్యాగయ్య వారు రాసినవన్నీ కూడా భక్తిరసపూర్ణమైనటువంటి కీర్తనలు. ఆ భక్తిరసం అందులో కనపడకపోతే ఎందరో మహానుభావులు అన్నది నేను ఒక్కడే మహానుభావుడు అన్నట్టు పాడితే ఎలాగా, అది పద్ధతి కాదు. ఎన్నో రకాల కీర్తనలు పశ్చాత్తాపంతో కూడా ఉంటాయి. అయ్యో దుఃఖం చాలా ఉంటాయి, కరుణరస ప్రధానమైనవి ఉంటాయి, చాలా ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నాకు అందులో అభినవేశం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను మిగతా పాడుతున్న గొప్ప వాళ్ళందరినీ విమర్శ చేస్తున్నాను అనుకుంటే మీ పాదధూళి కంటే కూడా నేను చాలా తక్కువ వాడిని.